నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ అడ్వకేట్ శశికాంత్ మనము ఈ జనరేషన్ లో ఒకప్పుడు దొంగతనాలు ఇళ్ల తాళాలు బద్దలు కట్టుకొని ఇంట్లో ఏమైనా డబ్బులు ఉంటే బీరువా తాళాలు బద్దలు కట్టుకొని దొంగలించుకొని వెళ్ళేవాళ్ళు లేదా పిక్ పాకెట్స్ అంటే పాకెట్స్ కొట్టేసి పర్సులు కొట్టేసేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఇంకా అవేం లేవు. వి డోంట్ సీ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ ఎనీ మోర్. ఇప్పుడు అంతా కూడా సైబర్ యుగం. మనం పని చేయాలన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము, దొంగలు కూడా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే సైబర్ ఫ్రాడ్లు ఎక్కువ అవుతున్నాయి. అలా సైబర్ ఫ్రాడ్ కేసెస్ నాతో పాటు మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మీరు సైబర్ ఫ్రాడ్ కేసెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఒక మనిషి ఇరుక్కొని ఒక 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు జీవితాంతం సంపాదించిన డబ్బులు సైబర్ దొంగలు మొబైల్ ద్వారా చాటింగ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఏదో ఒక రాగా ఆఫర్స్ చెప్పి వీళ్ళ దగ్గర నుంచి లాగేస్తున్నారు. పోయిన డబ్బుల్ని రికవర్ చేసుకుంటాం అసలు సాధ్యమేనా? వీళ్ళు నిరాశ నిస్పృహకు లోనై డిప్రెషన్కి వెళ్తున్నారు. వాళ్ళని మనం బయటకు ఎలా తీసుకురాగలుగుతాం? సార్, డెఫినెట్లీ సైబర్ నేరగాళ్ళ చేతిలో ఎవరైతే విక్టిమ్స్ అయి ఉంటారో, బాధితులు ఉంటారో, ఫస్ట్ మేము నిజంగా వీళ్ళ వల్ల బాధించబడ్డాము, మన డబ్బు పోయింది, మోసపోయాము అనే ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి సార్ ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు ఇంకా అదే ఊహలో ఉంటారు. నేను మోసపోలేదు, నేను సరిగ్గానే డబ్బులు పెట్టాను, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి అనే దాంట్లో ఉంటారు. మీరు నిజంగా మోసపోయారు అని తెలుసుకున్న మరు నిమిషము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. లేదు అని అంటే ఆన్లైన్ పోర్టల్లో కూడా మీరు ఎఫ్ఐఆర్ అనేది రైజ్ చేయొచ్చు. లేదు అని అంటే 1930కి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది సైబర్ వాళ్ళది, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు సార్. వీళ్ళు కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా వాళ్ళు అడుగుతారు. వీళ్ళు ఏ అకౌంట్ నంబర్లకి ఎంతెంత డబ్బు ఎప్పుడు పంపించాము అనేది డీటెయిల్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈ ఏ అకౌంట్ నెంబర్స్కి వీళ్ళు డబ్బు పంపించారో ఆ అన్ని అకౌంట్ నెంబర్స్ని ఫ్రీజ్ చేస్తారు. సో దాంట్లో ప్రతి దాంట్లో కొంత డబ్బు ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అది డిస్ప్యూటెడ్ అమౌంట్. ఇంకా బ్యాంక్ ఆ ఏదైతే డబ్బు ఆ అకౌంట్ నెంబర్లో ఉందో వాటిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఏ ట్రాన్సాక్షన్స్ ఒప్పుకోదు అంటిల్ అండ్ అన్లెస్ పోలీస్ క్లియరెన్స్ ఉంటే తప్ప, కోర్టు నుంచి ఆర్డర్ వస్తే తప్ప. సో ఆ ఎంతైతే డబ్బు అందులో మిగిలిందో, లెటర్సే కొన్నిట్లలో 50,000 ఉందన్నాము, కొన్ని అకౌంట్స్లో 10 లక్షల వరకు ఉంటుంది. అవన్నీ డిస్ప్యూటెడ్ అమౌంట్. మనం వెంటనే ఈ ఎఫ్ఐఆర్ తీసుకొని కోర్టుకి అప్రోచ్ అయ్యి ఈ ఏదైతే డబ్బు ఫ్రీజ్ చేయబడిందో అది నా డబ్బు, నేను ట్రాన్స్ఫర్ చేశాను, వాళ్ళు దొంగలు అనేది ప్రూవ్ చేసుకోవాలి. వెంటనే ఆ రికవరీ చేసి నా ఈ అకౌంట్ నంబర్లో వేయండి అని మనం అర్జీ పెట్టుకోవచ్చు. ఎఫ్ఐఆర్ వేసినప్పుడు అందులో ఎంత డబ్బులు ఉన్నాయో మనకు తెలుస్తుందా? డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఏ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉంది. ఓకే, పోలీస్ వాళ్ళు రిపోర్ట్ ఫైల్ చేసిన అనంతరము మనం ఆల్రెడీ ముందే పిటిషన్ వేస్తాం కాబట్టి కోర్టు దాంట్లో నిజాలు ఏంటి, నిజంగా ఇతను విక్టిమేనా, పాపము ఈయన మోసపోయాడా సైబర్ నేరగాళ్ళ చేతిలో అని చూసి మనకి ఈ అకౌంట్స్కి ఏవైతే ఉందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, యాక్సిస్ బ్యాంక్ అనుకోండి, అందరికీ ఒక ఆర్డర్ పంపించేస్తుంది. ఈ అకౌంట్లోకి మీరు డబ్బులు వేయాలి, ఎందుకంటే ఇతను వీళ్ళందరి చేతిలో మోసపోయాడు, ఇది రైట్ఫుల్ అమౌంట్ ఈయనకి సంబంధించింది, సో ఆ అకౌంట్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇతని అకౌంట్లోకి వేయమని. సో అట్లా రికవరీ అయిన కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. కొంతమందికి 10 lakhs అయినాయి, కొంతమందికి 20 lakhs అయినాయి, 30 lakhs వరకు అయిన అమౌంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, చూసారు కదా, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు సైబర్ ఫ్రాడ్ లో మీరు డిప్రెషన్ కి లోన్ అవ్వక్కర్లేదు. మీ డబ్బులు లక్కీగా అదే బ్యాంక్ అకౌంట్ లో ఇంకా ఉండుంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇమీడియట్ గా ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ వెనక్కి మీ అకౌంట్ కి తెప్పించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇమీడియట్ గా మీరు మోసపోయానని తెలియగానే ఈ ప్రయత్నం మాత్రం చేస్తాం, మర్చిపోకండి. థ్యాంక్ యూ.